నమస్కారం, బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వర్ణం కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేనన్న సీఎం. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శ. గేమ్ చేంజర్ ఈవెంట్ కి హాజరై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2 అభిమానుల కుటుంబాలకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటన. సినీ నటుడు చరణ్ కూడా మృతుల కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటన. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్. రేరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం. దరఖాస్తులు పెండింగ్ లో పెట్టడంపై మంత్రి ఫైర్. ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని వ్యాఖ్య. జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా హెచ్చరిక. పందెంలో పాల్గొన్న చట్టరీత్యా నేరమేనన్న కలెక్టర్. నిబంధనల అమలుకి గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామని వెల్లడి. రాష్ట్రానికి ముఖ్యమంత్రి నాయన కుప్పానికి ఎమ్మెల్యేనని 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన ఆదరించిన కుప్పం ప్రజల రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని, టీడీపీ కార్యకర్తల్ని ఇబ్బందుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై కుప్పం అభివృద్ధి అన్స్టాపబుల్ అని, అన్ని రంగాల్లో నియోజకవర్గాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు స్వర్ణ కుప్పం విజన్ 2029 నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ని ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం ఆవిష్కరించడం జరిగింది. 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ముఖ్యమంత్రి వివరించారు. 2024 ఎన్నికల తర్వాత నేను 2వసారి కుప్పం వచ్చానని, కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఆఫీసర్గా యువ ఐఏఎస్కి బాధ్యతలు అప్పగించారని తెలిపారు. కుప్పంలో దాదాపు 65,000 కుటుంబాల వరకు ఉన్నాయని చెప్పారు. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకున్నామని, ఇంకొక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని తెలియజేశారు. కుప్పం నియోజకవర్గంలో పేదరికం లేకుండా ఉండేందుకు ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తీసుకువస్తానని ఈ సందర్భంగా తెలియజేశారు. పెద్ద ఎత్తున పరిశ్రమలు స్థాపించి 15,000 ఉద్యోగాల కల్పన, 100% సోలరైజేషన్, రహదారుల నిర్మాణం, జనాభా పెరుగుదలకి ప్రోత్సాహకాలు, నైపుణ్య శిక్షణ కేంద్రాల ఏర్పాటు, కార్గో ఎయిర్పోర్టు పూర్తి చేయటం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, 100% మరుగుదొడ్ల నిర్మాణం, అర్హులకి పెన్షన్లు, దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ల పంపిణీ, సూపర్ స్పెషాలిటీ ఏరియా ఆసుపత్రి నిర్మాణం, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి సురక్షిత నీరు, ఎలక్ట్రికల్ సైకిల్ పంపిణీ, డ్వాక్రా మహిళలకి ప్రోత్సాహకాలు అందించే కుప్పం నియోజకవర్గాన్ని మోడ్రన్ టూరిజం హబ్గా తయారు చేయడం వంటి నిర్దిష్ట ప్రణాళికతో స్వర్ణం కుప్పం విజన్ 2029 రూపొందించామని తెలిపారు. 24 ఎన్నికైన తర్వాత మొదటిసారి వచ్చాను, రెండోసారి ఇప్పుడు వస్తున్నాను. దగ్గర ఈ ప్రభుత్వం వచ్చి, కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి తెలుగుదేశం ఆధ్వర్యంలో 7వ నెల. అదే సమయంలో ఎన్నికల్లో మీరందరూ అనేక ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. 3 పార్టీల్లో ఉండే కార్యకర్తలు గాని, ప్రజలు గాని, యువత గాని అందరూ కూడా అనేకమైన ఆస్పిరేషన్స్ పెట్టుకున్నారు. దానికి కూడా కారణం మనం చూస్తే 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన జరిగింది. వ్యవస్థలన్నీ కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఎవరన్నా ఫ్రీగా మాట్లాడలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఫైనల్ గా మనం చూస్తే ఎక్కడికక్కడ అభివృద్ధి స్టాండ్ స్టిల్ అయిపోయి, ఎక్కడ చూసినా ప్రజలను అణిచివేయడానికి ప్రయత్నం చేశారు తప్ప ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన లేకుండా పోయింది. అయితే ఇది నాకు కొత్త కాదు. ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నేను ఎక్కడున్నా కుప్పం ఎమ్మెల్యేని, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యేని. ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా నేను ఎమ్మెల్యేగా ఉండి సుదీర్ఘకాలం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్ లోని. మళ్లీ మొదటి ముఖ్యమంత్రి ఇక్కడ అయ్యాను, రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాను, ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశాను. అదే సమయంలో మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా రాజకీయాలంటే ఆషామాషిగా తీసుకోవడం కాకుండా, రాజకీయాల ద్వారా ఒక మంచి పాలసీ తీసుకొస్తే, పబ్లిక్ పాలసీ తీసుకొస్తే ప్రజల చరిత్ర, భవిష్యత్తును తిరగరాసే అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక దేశంలో ఒక మంచి నాయకుడు ఉండి, ఒక రాష్ట్రంలో ఒక మంచి నాయకుడు ఉండి, లేకపోతే ఒక కుటుంబానికి కూడా ఒక సమర్థవంతమైన నాయకుడు ఉంటే, సమర్థవంతంగా ప్లాన్ చేయగలిగితే ఏదైనా సాధ్యం.
అది చేసి నిరూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. గేమ్ చేంజర్ ఈవెంట్ కి హాజరై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2 అభిమానుల కుటుంబాలకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. సినీ నటుడు చరణ్ కూడా ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ప్రమాదం జరిగిన కాకినాడ రాజమండ్రి రోడ్డుని గత ప్రభుత్వం పట్టించుకోలేదని పవన్ ఆరోపించారు. పాడైపోయిన రోడ్డుని కొంతకాలంగా బాగు చేస్తున్నట్లు తెలిపారు. గేమ్ చేంజర్ ఈవెంట్ కి హాజరై తిరిగి వెళ్తూ ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2 అభిమానుల కుటుంబాలకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటించారు. జనసేన తరపున 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. ఈ ఘటనపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదం జరిగిన కాకినాడ రాజమండ్రి రోడ్డుని గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళ్తున్న క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకినాడ జిల్లా గైగొలుగుపాడుకు చెందిన 6వ మణికంఠ తోకాడ చరణ్ ప్రమాదవశాత్తు మృతి చెందటం బాధించదగ్గ విషయమని చెప్పారు. మృతుల కుటుంబాలకు జనసేనాని ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇళ్లకు సురక్షితంగా వెళ్లాలని ఈవెంట్లో 1కి 2 సార్లు తాను చెప్పానని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే ఈ ప్రమాదం తనను ఎంతో బాధించిందని చెప్పారు. జనసేన తరపున మృతుల కుటుంబాలకి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన డిప్యూటీ సీఎం ప్రభుత్వం తరపున కూడా తగిన సహాయం అందించే ఏర్పాట్లు చేయాలని తన కార్యాలయ అధికారుల్ని ఆదేశించారు. అలాగనే ఇక నుంచి పిఠాపురం నియోజకవర్గ పర్యటనకు ఏడీబీ రోడ్డు మీదుగానే రాకపోకలు సాగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. రేరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్ లో పెట్టడంపై మంత్రి ఫైర్ అయ్యారు. ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. ఏపీ రేరాలో పెండింగ్ దరఖాస్తులపై మంత్రి ఈరోజు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. రేరా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేరాలో అనుమతుల కోసం నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి పలువురు బిల్డర్లు డెవలపర్లు తీసుకొచ్చారు. అయితే 8 నెలలుగా ఎందుకు దరఖాస్తులు పెండింగ్ లో పెట్టారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరిస్తున్నారని కొంతమంది అధికారుల తీరుపై మండిపడ్డారు. అంశాల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై మంత్రి నారాయణ ఆరా తీశారు. రేరా అధికారులతో నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని తెలిపారు. పరిష్కారం కావటం లేదని కొన్ని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రేరా సంబంధించి ప్రజల దగ్గర నుంచి అనేకమైన వినతులు రావటం జరిగింది. వాటి మీద యాక్చువల్గా ఈరోజు నేను రేరా ఆఫీస్లో ఈరోజు వాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు ఏదన్నా ఉంటే డిస్కస్ చేస్తామని 167 అప్లికెంట్స్ అంటే 167 అప్లికెంట్స్ షార్ట్ ఫాల్స్ వేస్తున్నారు. అంటే వాళ్ళు అప్లై చేసిన దాంట్లో కొన్ని షార్ట్ ఫాల్స్ ఉంటే రేరా అథారిటీ కావచ్చు, రేరా డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళు షార్ట్ ఫాల్స్ పంపించారు. అయితే వాళ్ళు యాక్చువల్గా కొన్ని కంప్లైంట్స్, కొన్ని షార్ట్ ఫాల్స్ మేము చేసినా అవి సాల్వ్ కావట్లేదని రిప్రజెంటేషన్ అది రావడం జరిగింది. దాని మీద యాక్చువల్గా ఈరోజు 167 మందికి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా ఇన్ఫార్మ్ చేసాం. అది మీ టీవీల ద్వారా కూడా తెలియజేసాం. మీరు రండి, దాని మీద డిస్కస్ చేస్తామని. దాదాపు ఒక 30 మంది క్లయింట్స్ వచ్చారు. వాళ్ళలో 30 మంది ప్లస్ అసోసియేషన్ వచ్చారు. డిఫరెంట్ బిల్డర్ ఆర్గనైజేషన్ స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో ఉండేవాళ్ళు వచ్చారు. వారితో చాలా కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని, ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందాలు జరగకుండా తీసుకుంటున్న చర్యలపై సోమవారం కలెక్టరేట్లో శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీషా సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ కోడి పందాల నిషేధంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ 1974 సెక్షన్ 10, జంతు హింస నివారణ చట్టం 1960 సెక్షన్ 34 ప్రకారం కోడి పందాలను నిషేధించడం జరిగిందని చెప్పారు.
ఈ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కోడి పందాలను నివారించేందుకు హైకోర్టు మార్గదర్శకాల మేరకు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో సంయుక్త తనిఖీల బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వాలంటీర్స్, వీఎంసీ కమిషనర్ కి వినతి పత్రాలు. కూటమి ప్రభుత్వ పనితీరుతో రాష్ట్ర వ్యాప్తంగా 2,40,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపుపై ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ వాలంటీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలంటీర్లు నగరపాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ కలిసి వాలంటీర్ల కొనసాగింపు విషయంపై వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లంకా గోవిందరాజులు మాట్లాడారు. వినతి పత్రం అందజేశామని చెప్పారు. స్పందించిన మున్సిపల్ కమిషనర్ ఉన్నతాధికారులకి లేఖ రాస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,40,000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని, వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే విధంగా ప్రభుత్వం పునరాలోచించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గోవిందరాజులు వాలంటీర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాం. ఈ రోజున విజయవాడలో గడిచిన 3 రోజుల నుంచి వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు తెలియజేశాం. మాకు గత 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్న బాకీల్ని విడుదల చేయమని చెప్పి ఈ రోజు మున్సిపల్ కమిషన్ గారిని కలవడం జరిగింది. మా వాలంటీర్లందరూ తీసుకొచ్చి వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి పైకి పంపిస్తాం, పైనుంచి రావాలి కాబట్టి మీ బాధలు మాకు అర్థమైనా మేము ఖచ్చితంగా చేసి పెడతాము, పైకి పంపిస్తాం, మీరు కూడా పైకి కలవండి అని చెప్పారు. ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని మేము ఒకటే కోరుతున్నాం. అలాగే నారా లోకేష్ గారు కూడా చెప్తున్నారు. నిన్నే విశాఖపట్నంలో ఆయన ప్రకటన చేశారనమాట. ఏమని? మేము కొనసాగించలేమని. అయ్యా మీరు కొనసాగించట్లేదు మేము అడగట్లేదు. అయ్యా మీరు మాట ఇచ్చారు కదా, మాట ఇచ్చేటప్పుడు మీరు కొనసాగించగలరా లేదా మీకు తెలియలేదా అని మేము అడుగుతున్నాం అనమాట. అమరావతి రాజధానికి ఈ రోజున కోర్టులు లేవా, నోటీసులు లేవా? మొత్తం కోర్టులో ఉంది కదా, అయినా అమరావతి రాజధాని మీరు ప్రకటించగలిగారు కదా. మరి అలాంటప్పుడు ఈ వ్యవస్థను మీరు ఎందుకు కొనసాగించలేమని చెప్తున్నారు? కోర్టు చిక్కులు ఉన్నాయని చెప్తున్నారు. ఇవన్నీ కరెక్ట్ కాదు. అది ఎలా పరిష్కరించగలరో జీవోలు చేయగలిగిన వ్యక్తులు మీరు కాబట్టి ఖచ్చితంగా మీరు పరిష్కారం చేసి ఈ 2,60,000 కుటుంబాలు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఎన్నికల మాట, ఎన్నికల వాగ్దానాలు అమలు చేసిన బాధ్యత మీ మీద ఉందని చెప్తున్నాం. ఈ రోజున మెల్లిగా నడుస్తున్న ఈ ఉద్యమం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఉద్యమంగా మారబోతుంది. రేపు త్వరలోనే ప్రజా బ్యాలెట్ తో ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. ప్రజల్లో నుంచి బయటకు వస్తే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుందని చెప్పి మేలుకోమని ప్రభుత్వాన్ని 2,60,000 కుటుంబాలు ఆదుకోమని చెప్పేసి మీడియా రూపంలో చంద్రబాబు నాయుడు గారి, పవన్ కళ్యాణ్ గారిని, ఎన్డీఏ కూటమిని మేము కోరడం జరిగింది. లేని పక్షంలో చాలా ఇబ్బంది. కళ్యాణ్ గారికి మా వాలంటీర్స్ అందరి తరఫున విన్నవించుకుంటున్నామండి. మేము చూసుకుంటే గత 2-3 నెలల నుంచి మరి అనేక నిరసన కార్యక్రమాలు చేసుకుంటూ మేము వచ్చాము. మరి ఈ రోజు చూసుకుంటే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ రావడం జరిగింది. మాకు గత 6 నెలల నుంచి గౌరవ వేతనాలు పెండింగ్ లో ఉన్నాయండి. మరి అడగడానికి వాళ్ళ కమిషనర్ గారి దగ్గరకు వచ్చి ఉన్నాము. మరి కమిషనర్ గారు ఎంతో చక్కగా మమ్మల్ని స్పందించి మరి మీ పైకి వెళ్ళాలి, పై నుంచి రావాలి కాబట్టి అని చెప్పి మాకు చక్కటి సమాధానం ఇచ్చారు. మేము రానున్న రోజుల్లో మరి పరి విధాలుగా వెళ్లాల్సిన మార్గాలు అయితే ఉన్నాయండి. మరి మేము ముందు చూసుకుంటే మరి జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారిని కలవబోతున్నాము. మరి గౌరవ వేతనాన్ని మరి చూసుకుంటే 6 నెలల నుంచి పెండింగ్ లో ఉన్నాయి. మరి 6 నెలలు పెండింగ్ గౌరవ వేతనాన్ని విడుదల చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మరి రానున్న రోజుల్లో చూసుకుంటే మరి పండుగ దినాలు రాబోతున్నాయి. మరి మేము కూడా మరి మీలాంటి మనుషులమే కదండి, మరి మేము పండుగ చక్కగా మీతో పాటు చేసుకోవాలి కనుక మా గౌరవ వేతనాలు మీరు మాకు విడుదల చేయమని అడుగుతున్నాము. మరి నారా లోకేష్ గారు ఇచ్చిన వ్యాఖ్యలు బట్టి చాలా చింతిస్తున్నాం వాలంటీర్స్ అందరం. ఎందుకంటే లేని బిడ్డకి పేరు ఎలా పెట్టాలంటున్నారండి. ఒక్కసారి మీరు కళ్ళు తెచ్చి రోడ్డు మీద యువతరాన్ని మొత్తం చూడండి. ఎవరండి లేని బిడ్డలు? వాలంటీర్లా? మేమందరం జెన్యూన్ వాలంటీర్స్ అండి. ఒక్కసారి మా మనవి మీరు ఆలకించమని అడుగుతున్నాము. మీరు కనుక మా పక్షంలో ఎటువంటి డెసిషన్ తీసుకొని ఎడలా మేము తీవ్ర స్థాయి అన్న నిరసన రూపంలో మేము వెళ్ళబోతున్నాము. అవి ఎట్లా అంటే మేము జనాల ద్వారా మేము బయటికి రాబోతున్నాము. అటువంటి పరిస్థితి రానివ్వకుండా మా యందు దయ ఉంచి మీరు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు అమలు చేయమని ఇప్పటికీ మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రజా సమస్యల అర్జీల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వెల్లడించారు. ఉన్నతాధికారి పర్యవేక్షణలో సమస్యలకి పరిష్కారం చూపుతున్నామని స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల అర్జీల స్వీకరణ కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యల అర్జీల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, నూతన సర్కార్ ఏర్పడిన తర్వాత 686 అర్జీలు స్వీకరించినట్లు తెలియజేశారు. ప్రతి అర్జీపై ఉన్నతాధికారి పర్యవేక్షణతో పరిష్కారం చూపుతున్నామని, గత సోమవారం 33 అర్జీలు రాగా 32 అర్జీలు పరిష్కరించామని గర్వంగా చెబుతున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో సమస్య అనే వ్యక్తి లేని నగరంగా విజయవాడను తయారు చేస్తామని చెప్పారు. ఈరోజు మండే పీజీఆర్ఎస్ రోజు అందరికీ తెలుసు. లాస్ట్ మండే దాదాపుగా 33 అప్లికేషన్స్ రావడం జరిగింది. అందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి, ఇంజనీరింగ్ సంబంధించి, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి మనకి చర్యలు రావడం జరిగింది. అప్లికేషన్స్ అన్నీ కూడా విత్ ఇన్ టైం డిస్పోజ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము.
ముఖ్యంగా రీఓపెన్ కేసెస్ ఏమైనా ఉంటాయి అంటే పబ్లిక్ ఏమైనా సాటిస్ఫాక్షన్ లేకుండా రీఓపెన్ అయితే కూడా దానిపైన మళ్ళీ స్పెషల్ టీం పంపించి దాన్ని పెటిషనర్ దగ్గర వెళ్ళి మాట్లాడి మళ్ళీ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఇప్పుడు దాకా దాదాపు 10 అప్లికేషన్స్ వచ్చినాయి. ముఖ్యంగా ఏంటంటే పీజీఆర్ఎస్ అనేది మండే బిట్వీన్ 10 to 1 PM ఆల్ ద ఆఫీసర్స్ డిఫరెంట్ లెవెల్స్లో అవైలబుల్గా ఉంటారు. సర్కిల్ లెవెల్లో, జోనల్ కమిషనర్స్ లెవెల్లో ఉంటుంది, వార్డ్ లెవెల్లో కూడా ఉంటుంది, సచివాలయం లెవెల్ కూడా ఉంటుంది. సో ఎనీ ఇష్యూస్ వస్తే వితిన్ SLA, ఏదైనా ఫైనాన్షియల్ ఇష్యూస్ తప్ప రిమైనింగ్ అంతా కూడా 2 to 3 days SLO లోపలనే క్లోజ్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటే కూడా దాన్ని కూడా చర్యలు తీసుకుని ఉన్న ఫండ్స్ అవైలబిలిటీ బట్టి క్లోజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. క్రమశిక్షణ పట్టుదలతో పనిచేసిన ప్రతి వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చు అని అనటానికి డూండి రాకేష్ ఒక ఉదాహరణ అని ముఖ్య వక్తలు చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన డూండి రాకేష్ని ప్రశంసించారు. ప్రతిపక్షంగా ఉన్న కాలంలో పార్టీకి కష్టపడి పనిచేసిన డూండి రాకేష్కి సముచిత స్థానం దక్కిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా డూండి రాకేష్ ప్రమాణ స్వీకారోత్సవం వన్ టౌన్లోని గాంధీజీ కళాశాల గ్రౌండ్లో అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని, బీసీ వెల్ఫేర్ మంత్రి ఎస్ సవిత, ప్రభుత్వ చీఫ్ విప్ వివి ఆంజనేయులు, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, ఎమ్మెల్సీ జయమంగళ, ఉడా చైర్మన్ సోమిశెట్టి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, టీడీపీ సీనియర్ నాయకులు నాగుల్ మీరా, విలేజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ ఏపీ చౌదరి, టీడీపీ సీనియర్ నాయకులు అంబికా కృష్ణ తదితరులు హాజరయ్యారు. డూండి రాకేష్ మాట్లాడుతూ తనపై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని, అవినీతికి తావు లేకుండా ఉంటానని చెప్పారు. తనకింతటి గొప్ప అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడికి, మంత్రి లోకేష్కి కృతజ్ఞతలు తెలిపారు. ఇవ్వబడిన ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్లీజ్ జై వాసవి, జై వాసవి. చాలా రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా మా తెలంగాణ నుంచి కూడా చాలా మంది వైష్ణవులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ వేదిక ఇంత చక్కగా పచ్చగా సోదరి సర్పంచ్ గారికి, మా నందిగామ ఎమ్మెల్యే సోమి గారికి, అంతేకాకుండా వేదిక నిర్వహించిన ప్రజలందరికీ, ముఖ్యంగా మా మిత్రుడు కృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు. ఇవాళ ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్గా డూండి రాకేష్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా మా నందిగామ నియోజకవర్గం నుంచి ఏచూరి రాము వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం చేయడం అందరికీ ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరి డైరెక్టర్లకి కూడా థ్యాంక్ యూ. ఒకటి మనందరం గుర్తుంచుకోవాల్సింది, ఆర్య వైశ్యులు అంటే ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు నిజంగా ధనవంతులు. ఏ విధంగా ధనవంతులు అంటే నేను చూస్తున్నాను, దేశంలో ఏ గుడికి వెళ్ళినా ఆర్య వైశ్య సమాజం యొక్క చౌల్ట్రీ వయసులు బెదిరించారు మా పెనుగొండ నియోజకవర్గంలో. కానీ ఆదరం బెదరం చెదరం మేము సవితముతోనే ఉంటాం, చంద్రబాబు నాయుడుతోనే ఉంటామని చెప్పి నా వయసులు నాకు సహకరించారు. విషయాన్ని కూడా మరొకసారి మీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం వచ్చింది కూడా తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఈ మంచి ప్రభుత్వానికి మీరందరూ సహకరించారు. మరి విజన్ 2047కి మీరందరూ భాగస్వామై మన నామాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన పెద్దన్నయ్య నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన స్వతంత్ర ప్రదేశ్గా మార్చుకోవాల్సిన అవసరం మనందరికీ ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, సోదర కుటుంబ సభ్యులు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఆ పాదయాత్ర సమయంలో అనేక సమస్యలు, ఎవరు ఎప్పుడు కొడతారో తెలియదు, ఎవరు ఎప్పుడు మైలు తీసుకుంటారో తెలియదు, ఎవరు ఎప్పుడు స్టూల్ తీసుకుంటారో తెలియదు. అలాంటి సమయంలో పోరాటం చేయడానికి వారి కుటుంబ సభ్యులు, ఎందుకంటే భార్య పిల్లలు నేను చూశాను, వాళ్ళేమో విజయవాడలో ఉంటారు. బాబు ఏమైనా మీ భార్య బిడ్డలు ఎక్కడ ఉంటారంటే ఉన్నారు ఎక్క ఎక్కడో ఉన్నారు కానీ వస్తూ ఉంటారు పోతూ ఉంటారు కానీ అక్కడికి వాళ్ళు వచ్చేవాళ్ళే తప్ప ఈయన ఇంటికి వచ్చేవాళ్ళు. ఎప్పుడైనా వారానికో 10 రోజులకో వాళ్ళు వచ్చి చూసుకునేవాళ్ళే తప్ప ఈయన మాత్రం లోకేష్ బాబు గారు అడుగులో
అంటే నువ్వు డైరెక్టర్ ఇచ్చే వరకు నేను ప్రమాణ స్వీకారం. విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. తమతో పాటు చదివి విద్యార్థులకి పక్క రాష్ట్రాల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇస్తూ ఉంటే ఏపీలో ఎందుకు ఇవ్వట్లేదని విద్యార్థులు ప్రశ్నించారు. 4 నెలల క్రితం సమస్యని పరిష్కరిస్తామని చెప్పిన ఏపీ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఇప్పటికీ తేల్చలేదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరుతున్నారు. విజయవాడ ఎన్టీఆర్ యూనివర్సిటీ వద్ద ఇంటర్న్షిప్ పూర్తి చేసిన వైద్య విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. నెలలు గడుస్తున్నా శాశ్వత రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వకుండా ముప్పతిప్పలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని ఆన్లైన్లో ఏపీఎంసీకి దరఖాస్తు చేశామని ఇప్పటికీ 6 నెలలు అయినప్పటికీ సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియకు హాజరు కాగా ప్రాసెస్లో ఉందని అధికారులు అంటున్నారని తెలియజేశారు. ప్రభుత్వం తమ సమస్యని పరిష్కరించాలని కోరారు. తమతో పాటు చదివిన విద్యార్థులకి పక్క రాష్ట్రాల్లో పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ ఇస్తూ ఉంటే ఏపీలో ఎందుకు ఇవ్వట్లేదని విద్యార్థులు ప్రశ్నించడం జరిగింది. అలాగనే ఇటు ప్రభుత్వం ప్రకటించిన పోస్టులకి దరఖాస్తు చేసుకునే వెసులుబాటు లేక అనేక విధాల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల క్రితం సమస్యని పరిష్కరిస్తామని చెప్పిన ఏపీ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఇప్పటికీ తేల్చలేదని వాపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని వారు కోరారు. కూడా విదేశాల్లో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి నేషనల్ మెడికల్ కమిషన్ పెట్టిన లైసెన్సింగ్ ఎగ్జామ్ పాస్ అయ్యి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వాళ్ళం. మాతో పాటు చదువుకున్న తోటి రాష్ట్ర విద్యార్థులు వాళ్ళందరికీ వర్తించని ఎన్ఎంసీ రూల్స్ ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న రిజిస్ట్రార్ గారు మాత్రమే ఆయన సొంత రూల్స్ అనేటివి రాసుకొని ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వకుండా మమ్మల్ని అందరినీ వేధిస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలి అంటే అతను పక్క రాష్ట్రంలో మా తోటి విద్యార్థులకు 1 సంవత్సరం ఇంటర్న్షిప్ ఇస్తే ఒక్క సంవత్సరం ఇంటర్న్షిప్ తెలంగాణలో, తమిళనాడులో, కర్ణాటకలో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో, యూపీలో, ఇన్ని స్టేట్స్లో, అంతెందుకు మన దేశ రాజైన ఢిల్లీ మెడికల్ కౌన్సిల్లోనే 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తే సరిపోతుందని చెప్తుంటే మన రిజిస్ట్రార్ గారు మాత్రము చైర్మన్ లేకపోవడం వల్ల గత చైర్మన్ తీసుకున్న నిర్ణయాలను కూడా వ్యతిరేకిస్తూ ఈ రిజిస్ట్రార్ గారు 3 సంవత్సరాలైనటువంటి ఇంటర్న్షిప్ చేయాలన్నటువంటి చెప్తున్నాడు. ఆ 3 సంవత్సరాలు వేరే ఏ కాలేజ్కి వెళ్ళకూడదు, ఏ కాలేజ్లో అయితే జాయిన్ అవుతారో అదే కాలేజ్లో ఉండాలి అని ఒక బాండ్ ఒకటి రాయించుకుంటున్నాడు. ఆ బాండ్ కూడా మేము ఎందుకు సంతకం పెట్టాలి అని అడిగితే నీకెందుకు సమాధానం చెప్పాలి, నీ ఒక్కడికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి అని అడుగుతున్నారు. సంతకం పెట్టే నాకు కాకపోతే ఇంకెవరికి చెప్తారు ఆయన సమాధానం? నేను ఎందుకు సంతకం పెట్టాలి? ఆయన నాకు కారణం చెప్పకపోతే ఏ ఇతర రాష్ట్రాల్లో, మన దేశంలోని 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాల్లో లేనటువంటి బాండు ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఎందుకుంది? 3 సంవత్సరాలు చేయాలని మీరు అగ్రిమెంట్ ఎందుకు రాయించుకుంటున్నారు? ఎందుకు? నా పేరు డాక్టర్ చైతన్య అండి. నేను చైనాలో ఎంబీబీఎస్ చేశాను. వాళ్ళ రూల్స్ ప్రకారమే ఇక్కడికి వచ్చి పరీక్ష రాసాము. వాళ్ళు ఎంత కఠినంగా పరీక్ష పెట్టినా వాళ్ళ రూల్స్ ప్రకారం పరీక్ష పాస్ అయ్యాము. వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారమే ఇంటర్న్షిప్ చేశాము. వాళ్ళ రూల్స్ ప్రకారమే మాకు పిఆర్ ఇవ్వమంటున్నాము, ఇంటర్న్షిప్ ఇవ్వమంటున్నాము. ఆయన దేశంలో ఉన్న ఎన్ఎంసీ రూల్స్, ప్రతి రాష్ట్రం పాటిస్తున్న ఎన్ఎంసీ రూల్స్ కాకుండా రిజిస్టర్ గారు తన సొంత రూల్స్, తన సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారు. మా డిమాండ్స్ వచ్చేసి ఏపీ చైర్మన్ వెంటనే ప్రభుత్వం దీనికి త్వరగా ఏపీ చైర్మన్ని నిర్మించాలి, లేదా తాత్కాలిక చైర్మన్ అయినా పెట్టి మా సమస్యల్ని పరిష్కరించాలి. తర్వాత దేశంలో ఎన్ఎంసీ రూల్స్ మిగతా స్టేట్స్ ఎలా పాటిస్తున్నాయో అదే రకంగా మన రాష్ట్రంలో ఎన్ఎంసీ రూల్స్ పాటించి ఆ రూల్స్ ప్రకారమే మాకు న్యాయం చేయాలి. మేము అడుగుతుంది మా అధికారాలని, మా రైట్స్ని. ఇక్కడే పుట్టాం, ఇక్కడే చేస్తాం. నా పేరు డాక్టర్ కృష్ణ. సార్ నా పేరు దేవిక. మేము అడిగింది ఒకటే సార్, రిమాండ్ ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వండి అని అడుగుతున్నాం సార్. ఎందుకంటే నేను వచ్చి ఎఫ్ఎంజీ ఎగ్జామ్ రాసాం సార్. అంటే ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవుతున్న స్టేట్స్ అన్నిటికి 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఇచ్చినప్పుడు ఏపీకి మాత్రం ఎన్ఎంసీ రూల్స్ ఎందుకు వర్తించవు సార్? ఏపీకి ఏమైనా సపరేట్ రూల్స్ ఉన్నాయా? లేవు కదా. దేశం మొత్తం అయిన ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆ రూల్సే ఫాలో అమ్మంటున్నాం. మేమేమి సపరేట్ రూల్స్ ఫాలో అమ్మనట్లా. నా పక్కన కూర్చున్న నా ఫ్రెండ్కి పక్క స్టేట్లో 1 సంవత్సరం వచ్చింది, చాలా స్టేట్లో 1 సంవత్సరం వచ్చినప్పుడు ఈ స్టేట్లో ఉన్న నాకు ఎంత. విభిన్న ప్రతిభావంతులకి ఒకేసారి 3,000 రూపాయల పెన్షన్ పెంచి వారి జీవితాల్లో వెలుగులు నింపారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ తెలిపారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో దివ్యాంగులను పట్టించుకున్న పరిస్థితులు లేవని, అన్ని విధాల నిర్లక్ష్యం చేశారని తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ మారుతినగర్ చైతన్య టెక్నో స్కూల్ ఏరియాలో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు.
ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తకు స్వయం ఉపాధి చేసుకునేందుకు బడ్డీ కొట్టు పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట వేసిన ఘనత సీఎం చంద్రబాబుకి దక్కుతుందని చెప్పారు. విభిన్న ప్రతిభావంతులకి ట్రైసైకిల్స్, మోటార్ వాహనాలు అందించిన సందర్భాలు తెలిపారు. డివిజన్లోని సత్యనారాయణ అనే దివ్యాంగుడికి 25,000 రూపాయలతో బడ్డీ కొట్టుని అందించడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వం అందించే పథకాలు కూడా ఆయనకు అందించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదలకు అన్ని విధాలా మేలు చేస్తుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రతిభావంతులు మన రాష్ట్రంలో ఎప్పుడు కూడా వాళ్ళకి కావలసిన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి ఆలోచనతో చంద్రబాబు గారు నిరంతరం వాటి గురించి మాట్లాడేవారు. మొన్న 2024 ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంతకంతో 3,000 పెన్షన్ ని 6,000 చేసిన సంగతి ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్లలో 3,000 పెన్షన్ ని 3,000 గానే ఉంచారు ఆయన. అంతకు ముందే 3,000 2019కు ముందే 3,000 వచ్చేది. 2019-24 ఒక్క రూపాయి పెంచకుండా వాళ్ళకి అన్యాయం చేయడం జరిగింది. ఇవాళ 6,000 చేయటమే కాదు, వాళ్ళకి ట్రై సైకిల్స్ కావాలంటే ట్రై సైకిల్స్, లేదా మోటార్ వెహికల్స్ కావాలంటే మోటార్ వెహికల్స్, అదేవిధంగా వాళ్ళు ఉపాధి కోసం ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవాలంటే బ్యాంకుల సహకారంతో ఆ వ్యాపారాలు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను కల్పించాలని చెప్పి ఆలోచన చేసి ఆయన ఆలోచనకి ఈ రోజున తమ్ముడు సత్యనారాయణ అనే వికలాంగులకి ఇప్పుడు మేము 25,000 రూపాయలతో ఒక బడ్డీ ఇవ్వడం జరిగింది. అంతేకాదు దాంట్లో కావలసిన సరుకులు కూడా దానికోసం కొంత మొత్తాన్ని వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం జరిగింది. ఆయన రోజుకు 500-600 సంపాదించిన విధంగా తెలుగుదేశం పార్టీ తూర్పు నియోజకవర్గంలో అందరం కలిసి వారికి అలాంటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు రానున్న రోజుల్లో ప్రభుత్వ పరంగా వచ్చే కార్యక్రమాలు కూడా వారికి ఇచ్చి ఇంకా మెరుగైన జీవితం గడపడానికి మేము వారికి సహకరిస్తాం. వారికి ఏ అవసరం ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీ వారిని ఆదుకుంటుందని కూడా వారికి భరోసా ఇవ్వడం జరిగింది. ఇది పేదల పట్ల చిత్తశుద్ధితో ఏర్పాటు చేసే సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నేను తెలియజెప్తా ఉన్నాను. కేవలం ఓట్లు దండుకోవడానికి రకరకాల మాటలు చెప్పి గతంలో లేక వాళ్ళు బంగారు వజ్రాభరణాల రంగంలో తనదైన ముద్ర వేసిన సావి గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూం విజయవాడ నగరంలో ప్రారంభమైంది. 90 సంవత్సరాల అపరిమిత నైపుణ్యాన్ని ప్రాతిపదికన తీసుకొని సావి గోల్డెన్ డైమండ్స్ విజయవాడలో లగ్జరీతో అందానికి కొత్త నిర్వచనాన్ని అందిస్తుందని సావి గోల్డెన్ డైమండ్స్ వ్యవస్థాపకులు తెలిపారు. కావున నగరవాసులు తమ నూతన షోరూంని సందర్శించాలని వారు కోరారు. విజయవాడ బందర్ రోడ్లో 90 సంవత్సరాల అపరిమిత నైపుణ్యం కల సావి గోల్డెన్ డైమండ్స్ నూతన షోరూంని స్థాపకులు ప్రవీణ్ కుమార్, సుశీల్ కుమార్, సంజయ్ కుమార్, రొనిక్ జైన్, సూరజ్ జైన్, విటిన్ జైన్, ధీరన్ జైన్ మరియు మోహల్ జైన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎంజీ రోడ్లో గల ఈ ప్రీమియం జ్యువెలరీ స్టోర్ వారసత్వం, నైపుణ్యం మరియు ఆధునిక సౌకర్యాలను సమ్మిళితమైన ఒక అసాధారణ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుందని తెలియజేశారు. విశాలమైన స్థలంతో విజయవాడలోనే అత్యంత పెద్ద ఆభరణాల స్టోర్గా పేరు పొందిన సావి గోల్డెన్ డైమండ్స్ బంగారం, వజ్రాలు మరియు పోల్కి ఆభరణాలు విస్తృతమైన డిజైన్లు మరియు శాశ్వత క్లాసిక్తో నేటి ఆధునిక కస్టమర్ల సుకుమారమైన అభిరుచుల్ని తీర్చడంతో సావి విస్తృతతను ప్రదర్శిస్తుందని తెలిపారు. సావి ప్రత్యేకతను మరింతగా పెంచుతూ వధువుల కోసం ఒక ప్రత్యేక అంతస్తుని అందిస్తుందని తెలియజేశారు. అలాగే లగ్జరీ ప్రైవేట్ స్పేస్ వధువులు తమ కలల ఆభరణాలని ఆవిష్కరించుకునే అనుభూతిని పొందవచ్చని తెలిపారు. ప్రత్యేక ఆభరణాల తయారీ నుంచి వారసత్వ ఆభరణాలను పునరుద్ధరించే సేవల వరకు వధువు అంతస్తు ప్రతి క్షణాన్ని మరుపురాని అనుభవంగా మారుస్తుందని తెలియజేశారు. ఈ ఎక్స్పీరియన్స్ చూస్తుంటారు. మాకు సావి గోల్డెన్ డైమండ్ పేరు మీద జ్యువెలరీ స్టార్ట్ చేస్తున్నాం. గోల్డెన్ డైమండ్ గత 90 సంవత్సరాల నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో. ఇవాళ ఈ విజయవాడలో ఇదే బ్రాండ్ 90 సంవత్సరాల నుంచి ఉంది. మా ఫర్మ్ యాక్చువల్ ఫర్మ్ బాంబే జ్యువెలరీ అండి. ఇవాళ కొత్త ఎక్స్పీరియన్స్తో విజయవాడలో కొత్త ట్రెండ్గా బ్రైడల్ కోసం అలా కొత్త కాన్సెప్ట్గా కొత్త బ్రాండ్గా సావి గోల్డెన్ డైమండ్ లాంచ్ చేసాం ఇవాళ. ఇది ఈ స్టోర్ మొత్తం ఒక లాంగ్వేజ్ ఉంది కి ఒక బ్రైడల్ కలెక్షను గోల్డెన్ డైమండ్ కోసం అమ్మటం ముఖ్యం కాదు, వాళ్ళ కంఫర్టు
వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వటం ముఖ్యం. ఆ ఆలోచనతో ఒక కొత్త ట్రెండ్గా ఈ లాంచ్ చేసి సావి గోల్డెన్ డైమండ్ స్టార్ట్ చేసాం. ఆ ఆలోచనతో స్టార్ట్ చేసాం. ఈ ఆలోచన మీకు 2వ ఫ్లోరు ఒక బ్రైడల్ జ్యువెలరీ, దాంతో సహా కొన్ని సర్వీసెస్, ఎవరికైనా ఇంట్లో ట్రై చేయాలంటే జ్యువెలరీ అది ట్రై చేయడానికి పంపిస్తాం. ఎవరికైనా ఆన్లైన్లో చూడాలంటే ఎన్ఆర్ఐస్ చాలామంది ఉంటారు, వాళ్ళ కోసం ఆన్లైన్ సర్వీస్ కూడా మొదలుపెట్టాం. ఆన్లైన్ కూడా చూపిస్తాం. ఈ అంబియన్స్ కోసం, ఒక జ్యువెలరీ కోసం కొనడానికి వచ్చే వాళ్ళందరికీ ఒక అంబియన్స్ ఇవ్వాలని, జ్యువెలరీ ఒకటే కాదు వాళ్ళతో సహా ఒక మెమరీసు. ఎందుకంటే పెళ్ళి ఒకసారి చేసుకుంటారు, ఆ పెళ్ళి ఒకసారి చేసేటప్పుడు వాళ్ళు వచ్చే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. స్వర్ణం కుప్పం విజన్ 2029 డాక్యుమెంట్ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. రాష్ట్రానికి ముఖ్యమంత్రినైనా కుప్పానికి ఎమ్మెల్యేనేనన్న సీఎం. గత పాలకులు కక్షపూరితంగా కుప్పం అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శ. గేమ్ చేంజర్ ఈవెంట్కి హాజరై రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 2 అభిమానుల కుటుంబాలకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిహారం ప్రకటన. సినీ నటుడు చరణ్ కూడా మృతుల కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయం ప్రకటన. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్. రేరా అధికారులపై మంత్రి నారాయణ ఆగ్రహం. దరఖాస్తులు పెండింగ్లో పెట్టడంపై మంత్రి ఫైర్. ఏపీ రేరాకు సంబంధించి అనేక వినతులు వచ్చాయని 167 దరఖాస్తులు షార్ట్ ఫాల్స్ పంపారని వ్యాఖ్య. జిల్లాలో కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా హెచ్చరిక. పందెంలో పాల్గొన్న చట్టరీత్యా నేరమేనన్న కలెక్టర్. నిబంధనల అమలుకి గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.